ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీరు చూడొచ్చు. దేవీ భాగవత పారాయణ మహాత్యం తెలుసుకుందాం. దేవీ భాగవతం పారాయణం ఎప్పుడైనా చేయవచ్చు, కానీ ఆశ్వేజ మాసం శుక్లపక్షంలో లేదా చైత్రం మాసం, మాఘమాసం, ఆషాఢ మాసంలో అత్యధిక ఫలితాలను ప్రసాదిస్తుంది. అలాగే నవమి, చతుర్దశి, అష్టమి తిథులు అమ్మకు చాలా ఇష్టమైనవి. ఈ తిథుల్లో పారాయణం కూడా అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది. అన్ని వేదాలను చదవలేము, అన్ని తీర్థయాత్రలు చేయలేము, యజ్ఞములను చేయలేము, కానీ ఆ ఫలితాలు మనకు దక్కాలంటే పురాణ శ్రవణం ఉత్తమం అని చెప్పి పురాణాల ద్వారా తెలుస్తుంది. దేవీ భాగవతంలోని మణిద్వీప వర్ణంలో 3 అధ్యాయములు గృహదోషాలను తొలగించి గృహశుద్ధి, స్థల శుద్ధి చేస్తాయి. అలాగే ప్రాణం పోయే సమయంలో మణిద్వీప వర్ణనము తలుచుకున్నా విన్నా ప్రాణం విడిచిన వెంటనే మణిద్వీపం చేరుతారు. అలాగే దేవీ భాగవత పుస్తకాన్ని పూజా మందిరంలో పెట్టి పూజించిన వారికి ధర్మ, అర్థ, కామ మోక్షములు లభిస్తాయి. దేవీ భాగవతాన్ని శక్తిపీఠంలో అంటే ఏదైనా శక్తిపీఠంలో విన్నవారికి 100 వాజపేయ యాగములు చేసిన ఫలితము, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితము, 1,000,000 తీర్థయాత్రలు చేసిన ఫలితము, గురు ప్రదక్షిణ, భూ ప్రదక్షిణ చేసిన ఫలితము అన్నీ లభిస్తాయి. కాబట్టి దేవి భాగవత మహాత్యం విన్నారు కదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితా. పద్మనాభం సహస్రాక్షం వనమాలిం హలాయుధం గోవర్ధనం ఋషికేశం వైకుంఠం పురుషోత్తమం విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరం చ వేదాంగం గరుడధ్వజం. ఖాళీ ఉన్నప్పుడు దేవీ భాగవతం పారాయణ చేసుకోండి. చక్కగా పుణ్యం లభిస్తుంది, పాపాలను విముక్తి లభిస్తుంది.